ఆచి చికెన్ మసాలా. పెళ్లికి పిలవలేదని అలిగిన ఓ చిన్నారిని ఇంటికి పిలిచి విజయ్ దేవరకొండ రష్మిక జంట ఆమె కోరిక తీర్చింది. ఇటీవలే విరోష్ జోడీ వైవాహిక బంధంలో అడుగు పెట్టారు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా దేశవ్యాప్తంగా సీట్లు పంచిపెట్టి అన్నదానాలు నిర్వహించారు. సినీ రాజకీయ ప్రముఖులను పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకున్నారు. ఇకైతే తనని మ్యారేజ్ కి పిలవలేదంటూ ఓ చిన్నారి చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా పెళ్ళిళ్ళకి. మళ్ళీ మిమ్మల్ని పిలుచురు, లడ్డూలు పడుతురు, అన్నదానం పడుతురు. మనం కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా. పిలిస్తే ఏమవుతుందంట, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. పిలిస్తే ఏమవుతుందంట. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు. లడ్డూలు పెడతారు, అన్నదానం పెడతారు. మనం కూడా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు తిన్నా లడ్డూలు ఇవన్నీ మామూలుగా. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లైంది. పెళ్లికి మనల్ని కూడా పిలవచ్చు కదా, లడ్డూలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. మనం కూడా ఫ్యాన్సే కదా, తాను కూడా ఫ్యానే కదా, తాను రీల్స్ చేస్తున్నానని, తనను కూడా పెళ్లికి పిలిస్తే ఏమవుతుందట అని రీల్స్ చేసింది. ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అంటూ ఆ చిన్నారి తన అలక చూపించింది. ఈ క్యూట్ వీడియోపై విజయ్ స్పందిస్తూ, బుజ్జి తల్లి, నిన్ను ఇంటికి లంచ్ కి పిలుస్తా, నీ ఫేవరెట్ ఫుడ్, నీకు ఇష్టమైన స్వీట్స్ ఏంటో చెప్పు, అన్ని ఇంట్లో చేయించుకుని మంచిగా తిందామని రిప్లై ఇచ్చారు. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు. లడ్డూలు పెడతారు, అన్నదానం పెడతారు. మనం కూడా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు తిన్నా లడ్డూలు ఇవన్నీ మామూలుగా. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ చెప్పినట్లుగా విజయ్ దేవరకొండ ఆ చిన్నారిని తన ఇంటికి పిలిపించారు. ఆమెతో పాటుగా ఫ్యామిలీ మొత్తాన్ని విందుకు ఆహ్వానించారు. వారితో కలిసి భోజనం చేశారు. పాపకి ఇష్టమైన లడ్డు, పులిహోర చేయించి విజయ్, రష్మిక స్వయంగా ప్రేమతో వడ్డించారు. ఆ తర్వాత పాపను ఎత్తుకుని ఆడించి సరదాగా కాసేపు గడిపారు. ఇప్పుడు ఆ లడ్డూలు తిన్నావు కదా అని విజయ్ అడగ్గా అవునంటూ ఆ పాప సమాధానం ఇచ్చింది. ఈ క్యూట్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే ఫ్యాన్నే కదా, నాకు కూడా స్వీట్స్ పెట్టొచ్చు కదా అని రీల్ చేసిన పాప రీల్ వైరల్ అవటం, విజయ్ స్పందించడం, ఇప్పుడు ఇంటికి పిలిచి తనని తన కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా అయితే భోజనానికి ఆహ్వానించారో కూడా చూస్తున్నాం. పాప ఫ్యామిలీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు. దీన్ని చూసిన సో విజయ్ దేవరకొండ గానీ రష్మిక ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తున్నారు. పెళ్లికి పిలవలేదని అలిగిన క్యూట్ ఫ్యాన్ ను ఇంటికి పిలిపించి మరీ లంచ్ పెట్టిన విజయ్, రష్మిక దీనికి సంబంధించి నిరసించి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తనను పెళ్లికి పిలవలేదని ఫీల్ అయిన చిన్న పాపను ఇంటికి పిలిచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మదన దంపతులు. లడ్డూలు అలాగే పులిహోర లాంటి ఫుడ్ ఐటమ్స్ పెట్టి ఒక క్యూట్ వీడియో రిలీజ్ చేసి బయటకు వెళ్ళారు. ప్రస్తుతానికైతే ఆ పాప వాళ్ళతో స్పెండ్ చేసిన అంటే వాళ్ళతో తిన్న వీడియోస్ అన్నిటికీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి వీడియోస్ అన్నిటికీ కూడా షేర్ చేసిన ప్రతికి వీడియోస్ అన్ని కూడా షేర్ అవుతున్నాయి. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ క్యూట్ కపుల్ రష్మిక మదన్న అలాగే విజయ్ దేవరకొండ ఫైనల్ గా క్యూట్ లిటిల్ ఫ్యాన్ అయితే ఇంటికి పిలిపించుకొని కలిశారు. తమ పెళ్లికి ఎందుకు పిలవలేదని క్యూట్ గా అలిగిన ఆ చిన్నారిని వాళ్ళ ఫ్యామిలీని ఏకంగా హైదరాబాద్ లోని తమ ఇంటికే పిలిపించి స్పెషల్ గా లంచ్ పెట్టడం మనం చూస్తున్నాం. ఆ చిన్నారి వాళ్ళ ఇంట్లో గడిపిన బ్యూటిఫుల్ డే మొత్తం తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో ద్వారా పోస్ట్ చేసింది. ఆ వీడియోలో క్యూట్నెస్ ని చూసి ఫ్యాన్స్ అంతా కూడా ఫీల్ అయిపోతున్నారు. రత్న ఫైనల్ గా ఆ పాప కోరిక తీరినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా
విరోష్ ఫ్యాన్స్ ఇన్ని రోజులు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ సపరేట్, రష్మిక ఫ్యాన్స్ సపరేట్, బట్ ఇప్పుడు విరోష్ ఫ్యాన్స్ అంటూ కూడా సోషల్ మీడియాలో ఇస్లతల్లి అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఆ చిన్నారి పాప వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో తనను పెళ్లికి ఎందుకు పిలవలేదని ఆ పాప అడుగుతుంటే విజయ్ ఎంతో ఎత్తుకున్నాడు. రష్మిక ఆ పాప ప్లేట్ నిండా కూడా లడ్డూలు అలాంటి తన నుడిపై చేస్తూ మనం కూడా ఫ్రెండ్స్ క్యూట్ గా అవుతుంటే విజయ్ రష్మిక ఇద్దరు నవ్వుతూ మర్చిపోయారు. ఫైనల్ గా వాళ్ళు వాళ్ళు చెప్పింది. ఆ వీడియో యాక్షన్ కూడా రీల్ టు రీల్ విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంట్లో రావడం నాకు నా ఫ్యామిలీకి నిజంగా ఒక అద్భుతమైన ఎప్పటికీ మేము అక్కడికి వెళ్ళినప్పటి నుంచి మమ్మల్ని చాలా ఆప్యాయంగా ఎంతో బాగా చూసుకున్నారు, మమ్మల్ని ఫుల్ కంఫర్టబుల్ ఫీల్ అయ్యేలా చేశారు. అలాగే కలవడం కూడా ఆమె నవ్వు ఆమె ఫ్రెండ్లీ నేచర్ మాకు మరింత సంతోషాన్ని ఫిబ్రవరి 26 విజయ్ రష్మిక పెళ్లిన తర్వాత మార్చ్ 1 వీక్ లో ఈ క్యూట్ ఫ్యాన్ చేసింది. అందులో తనను పెళ్లికి పిలవలేదు కూడా చాలా ముందు జరిగింది ప్రదానం చేస్తున్నారు. కానీ తను మాకు పిలవలేదని ఆ వీడియోలో అడిగింది. నాకు కూడా ఫ్యాన్సే కదా అని క్యూట్ గా అడుగుతూ ఆ వీడియో చూస్తున్న వాళ్ళంతా దాన్ని ఆ కపుల్ కు చేరేలా కూడా చేయాలని అడిగింది. అయితే వీడియో చూసి ఫుల్ కనెక్ట్ అయిపోయాడు విజయ్. సో క్యూట్ అంటూ కూడా కామెంట్ చేశారు. అంతేకాదు డిజిటల్లీ ఇంటికి పిలుస్తా లంచ్ కి, నీ ఫేవరెట్ ఫుడ్ స్వీట్స్ నాకు చెప్పు, అన్ని ఇంట్లో చేయించి మంచిగా తిన్నాం, కలిసి మనం భోజనం చేద్దాం అంటూ కూడా విజయ్ రిప్లై ఇవ్వడం. రష్మిక కూడా ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసి ఆ పాపకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చేసింది. సో వాళ్ళు చెప్పినట్టుగానే ఆ చిన్నారిని సంతోష పెట్టడానికి తన ప్రామిస్ నిలబెట్టుకున్నారు. ఇక వీళ్ళ నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే రష్మిక విజయ్ ఇద్దరు కలిసి త్వరలో రణబాలి అనే సినిమాలో కలిసి నటించబోతున్నారు. రాహుల్ సంకృతి డైరెక్షన్ లో వస్తున్నట్టు ఈ సినిమా త్వరలో అంటే ఒక షూటింగ్ కి విరామం ఇచ్చి మళ్ళీ కంటిన్యూగా ఏప్రిల్ మొదటి వారం నుంచి షూటింగ్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. రత్న రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వినోద్. ఇప్పుడు తిన్నా లడ్డూలు ఇవన్నీ మామూలుగా హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా అప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా అప్పుడు మనల్ని కూడా వెళ్ళవచ్చు కదా పెళ్ళిళ్ళకి. మళ్ళీ మిమ్మల్ని పిలుచురు, లడ్డూలు పడుతురు, అన్నవానం పడుతురు. మనం కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా. పిలిస్తే ఏమవుతుందంట, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. పిలిస్తే ఏమవుతుందంట. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు. లడ్డూలు పెడతారు, అన్నదానం పెడతారు. మనం కూడా ఫ్రెండ్స్ కదా. మనం కూడా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు తిన్నా లడ్డూలు ఇవన్నీ మామూలుగా హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు. లడ్డూలు పెడతారు,